గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వెనక అసలు కారణాన్ని గుర్తించింది క్లూస్ టీం. ఇవాళ కమిటీకి తుది నివేదిక ఇవ్వబోతోంది. మరి రిపోర్ట్లో ఏముంది? హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ ఘోర అగ్ని ప్రమాద ఘటన కారణాలపై దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో 7 ఏసీల నిరంతర వాడకం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఏసీ ఎగ్జాస్ట్ కు సరైన సౌకర్యం లేకపోవడంతో కంప్రెషర్ పేలినట్టు తేల్చారు. ఏసీ కంప్రెషర్ పై హెవీ లోడ్ కారణంగా ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు వచ్చే దర్యాప్తు బృందాలు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై కమిటీకి ఇవాళ తుది నివేదిక ఇవ్వనుంది ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీం. ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పాత బస్తీలో పెను విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనా వేసిన తాజాగా ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు తేల్చారు. ఏసీ కంప్రెషర్ పేలిపోవడం వల్లే మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించినట్టు వెల్లడించారు. కంప్రెషర్ పక్కనే విద్యుత్ మీటర్లు ఉండడం, చెక్కతో చేసిన మెట్లు కావడం, పార్కింగ్ లో నిలిపి ఉంచిన వాహనం పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్, ఇలా అన్ని భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి. G+2 ఇంట్లో కింది అంతస్తులో ముత్యాల దుకాణం ఉంది. రెండో అంతస్తులో ప్రహ్లాద్ కుటుంబం నివాసం ఉంటుంది. మొత్తం 10 గదులు ఉన్నాయి. 7 గదుల్లో ఏసీలు ఉన్నాయి. ఎండాకాలంలో ఏసీలను విపరీతంగా వాడడం, కంప్రెషర్లు సైతం ఇరుకు సందుల్లోనే బిగించడంతో వాటిపై ఒత్తిడి పెరిగి కంప్రెషర్ పేలినట్టు అధికారులు వివరించారు.